హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త ప్రకటించారండి. మనకు నిన్నటి వీడియోలో చూసుకున్నట్లయితే మనకు మార్నింగ్ రీసెంట్గా అయితే వీడియో వచ్చింది. సో దాంట్లో మనకి ఏంటంటే పెన్షన్ల పంపిణీ అయితే మనకేంటంటే బ్యాంక్ అకౌంట్లు అయితే వేస్తారన్నారు. అయితే ఇప్పుడు మనకు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి మనకైతే వేయడం లేదండి. సో ఈ విధానంలో ఇంటి వద్దకే మీకు పంపిణీ అయితే చేయబోతున్నారు. ఏ విధానంలో పంపిణీ చేస్తారో ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఎవరైతే మనకు పెన్షన్లు పొంది ఉండరో అలాంటి వాళ్ళకి వీరికి ఏంటంటే 2 నెలలకు సంబంధించిన పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఎవరెవరికి పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా మీరు ఈ 2 పేపర్స్ అనేది కంపల్సరీగా అయితే ఉంచుకోవాలి, లేదంటే మీకు పెన్షన్ అనేది రాదు. అయితే ఆ పేపర్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీకి సంబంధించి పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ఈసీ అయితే మనకు ఒక రూల్ అనేది విడుదల చేశారండి. సచివాలయాల్లో ఎవరికి పెన్షన్ల పంపిణీ అనేది జరగకూడదు. సో పెన్షన్లకు సంబంధించి ఎవరైతే రోగులు వికలాంగులు ఉన్నారో వీళ్ళకు మాత్రం ఇంటి దగ్గరికి మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా అయితే పెన్షన్ల పంపిణీ అనేది చేర్చండి. అలాగే మనకు ఎవరైతే ఉంటారు పెన్షన్ లబ్ధిదారులు వీళ్ళందరికీ డీబీటీ రూపంలో వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాల్లోనే వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు 3,000 రూపాయలు జమ చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఒక కొత్త రూల్ అయితే పెట్టారు. అయితే ప్రభుత్వం దీనికి స్పందించి ప్రభుత్వం అయితే మళ్ళీ ఈసీతో చర్చలు అయితే చేశారు. సో దీని ద్వారా ఏంటంటే మనకు వీరందరికీ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇళ్ళ దగ్గరే డైరెక్ట్గా పెన్షన్ అందించే విధంగా ఇక్కడ మనకు ఏర్పాట్లు అయితే జరిగాయి. అయితే ఎలా ఏర్పాట్లు జరిగాయి ఏంటి దానికి సంబంధించి కూడా మనకు కొన్ని నోటిఫికేషన్స్ కూడా అయితే వచ్చాయండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపిస్తాను. అయితే మీరు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది, దానికి సంబంధించి చదువుతాను చూడండి. మనకు పెన్షన్లకు సంబంధించి ప్రస్తుత నెల పెన్షన్ లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది మనకైతే విడుదల చేశారు. ఈ లిస్ట్ ద్వారా ఏంటంటే మనకు మన యొక్క పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది మనకు అకౌంట్లో వేస్తారా, లేదంటే కనుక మన యొక్క పెన్షన్ అనేది డైరెక్ట్గా మన యొక్క ఇళ్లకు తీసుకొని వచ్చి ఇస్తారా అనేది మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం ఆల్రెడీ లిస్ట్ అనేది విడుదల చేశారు. ఇది మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అయితే ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి అనుకోండి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం స్క్రోలప్ చేయండి. స్క్రోలప్ చేసిన తర్వాత పెన్షన్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి కింద ఒక హెడ్లైన్ మనకు హైలైట్ చేసి ఉంటారు, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడికి సంబంధించినటువంటి మీ యొక్క పెన్షన్ కార్డు ఉంది కదా, దాంట్లో పెన్షన్ ఐడి ఉంటుంది. ఆ పెన్షన్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో మీకు అక్కడ ఉంటుంది అంటే మీ యొక్క పెన్షన్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారా, లేదంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది మీకు ఇళ్లకు వచ్చి తీసుకొని వస్తారా అని చెప్పేసి అక్కడ ఉంటుంది. సరే, మీరు బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు కదా, మా యొక్క పెన్షన్ బ్యాంక్ అకౌంట్కి ఎందుకు ఎలా ట్రాన్స్ఫర్ చేయగలరు అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చండి. అయితే మీ యొక్క ఆధార్ నెంబర్ మీరు అప్లై చేసుకునేటప్పుడు పెన్షన్లకు సంబంధించి మీ యొక్క ఆధార్ అనేది ఇచ్చుంటారండి. ఆ ఆధార్ నెంబర్ జస్ట్ టైప్ చేసి చాలండి. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏ ఆధార్ ద్వారా లింకప్ ఉంది, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్లో ఉందా లేదా అనేది పూర్తి డీటెయిల్స్ మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా గవర్నమెంట్ తెలుసుకోవచ్చు. అయితే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది టైప్ చేస్తారు. మీ యొక్క ఆధార్కి ఏదైనా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉంటే కనుక డైరెక్ట్గా మీ యొక్క పెన్షన్కి సంబంధించిన 3,000 రూపాయలు డైరెక్ట్గా వితౌట్ మీ పర్మిషన్ ద్వారా ఏంటంటే వాళ్ళు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వేసేస్తారండి. ఒకవేళ మీ యొక్క ఆధార్కి ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లింకప్ లేదు, ఫ్రెష్ అసలు మీకు అకౌంటే లేదనుకోండి, అలాంటప్పుడు మీ యొక్క ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో, సో మనకు గవర్నమెంట్ ఎంప్లాయర్స్, సో వాళ్ళు వచ్చేసి మీ ఇంటి దగ్గరికి వచ్చి సో మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు అనేది చూసి మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి సో మీకు 3,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి, మీకు పెన్షన్ అనేది ఇంటి దగ్గర పంపిణీ చేస్తారా, లేదంటే కనుక డైరెక్ట్గా బ్యాంకులో వేస్తారని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఏంటంటే ఆల్మోస్ట్ మనకు ఇళ్ల దగ్గరే పంపిణీ చేయబోతున్నారు. వీరికి మాత్రం డైరెక్ట్గా బ్యాంకుల్లో వేస్తారు. ఎవరికి వేస్తారు, ఎవరికి ఇళ్ల దగ్గర పంపిణీ చేస్తారో దానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చారు. మనకు ఇళ్ల దగ్గర పంపిణీ చేయబోయే పెన్షన్దారులు ఎవరంటే మనకు దివ్యాంగులు అంటే మనకు వికలాంగులు అనొచ్చు, హ్యాండిక్యాప్డ్స్,
సో వీళ్ళందరికీ ఇళ్ళ దగ్గర పంపిణీ చేస్తారు. రోగులు అంటే మంచం మీద ఉంటారు కదా, సో లేయలేని పక్షంలో ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇళ్ళ దగ్గర వచ్చి పంపిణీ చేస్తారు. అలాగే థర్డ్ పాయింట్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో, అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొంతమంది బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కానీ మా దగ్గర లేవు అని చెప్తారు. సో వాళ్ళే కనుక్కుంటారు. అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ బేస్ ద్వారా మీకు అకౌంట్ అనేది ఉందా లేదనేది కూడా వాళ్ళు క్లారిటీగా కనుక్కుంటారు. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా ఏంటంటే మీకు పెన్షన్లు వస్తాయి ఒకవేళ అకౌంట్ ఉంటే. లేదనుకుంటే కనుక, అంటే మీకు అకౌంట్ లేదనుకోండి, డైరెక్ట్గా అధికారులు మీ ఇళ్ళకి వచ్చి మీకు పెన్షన్ పంపిణీ అనేది జరుపుతారు. అయితే వీరికి మాత్రం 2 నెలల పెన్షన్ అనేది వస్తుందండి. ఎవరికి వస్తుంది ఇక్కడ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో స్థిరపడి పెన్షన్లకు సంబంధించి వాళ్ళు అనుకున్న టైంకి రాలేక, అనుకున్న టైంకి రీచ్ కాలేక వాళ్ళకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది మిస్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు భయపడవని అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం రీసెంట్గా అప్డేట్ అయితే విడుదల చేశారు. పెన్షన్లకు సంబంధించి ఎవరైనా మిస్ అయి ఉంటే అలాంటి వాళ్లకు మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ 3,000 రూపాయలు, అలాగే మనకు జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ 3,000 రూపాయలు, టోటల్గా 6,000 రూపాయలు మనకు జూన్లో అయితే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీగా అయితే ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు పాయింట్స్ కూడా అయితే ఇచ్చారు. ఒకసారి పాయింట్స్ కూడా మీకు చదివి వినిపిస్తాను. కొందరు పెన్షన్దారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్కు, మరికొందరికి పెన్షన్దారులకు సంబంధించి డోర్ టు డోర్ ద్వారా ఇంటింటికి ఇవ్వడం జరుగును. దాదాపు 75% వరకు మాత్రమే అకౌంట్లో పెన్షన్ బదిలీ అయితే చేయబడను. సో 75% వరకే చేస్తారు. మిగిలినటువంటి 25% ఇళ్ళకు వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. మిగిలిన 25% ఇంటికి వచ్చి వాళ్ళు పెన్షన్ ఐడి కార్డు అడుగుతారు. సో దాని ద్వారా మీకు పెన్షన్ అయితే ఇస్తారు. తప్పనిసరిగా పెన్షన్ ఐడి కార్డు అన్న ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఏదో ఒకటనే మీరు చూపించాల్సి అయితే ఉంటుంది. ఏ ఒక్కటి చూపించకపోతే మీకు పెన్షన్ సంబంధించిన అమౌంట్ అనేది రాదు. అలాగే మనకు ఇక్కడ ఎవరికి బ్యాంక్ అకౌంట్కి జమ చేయబడుతుంది మరియు ఎవరికి డోర్ టు డోర్ పంపిణీ చేయబడుతుంది అనే వివరాలు అందుబాటులో ఉంచడం అయితే జరుగుతుంది. సో ఈ సమాచారాన్ని ముందే మనకు సంబంధిత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి తెలియజేయాల్సి అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించి జమ చేయబడిన మొత్తాల్లో రిజెక్ట్ అయిన వాటిని మళ్ళీ డోర్ టు డోర్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఏ ఒక్క పెన్షనర్ కూడా సచివాలయానికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఇక మీరు సచివాలయానికి అవసరం అయితే లేదు. మీరు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంకులో పడుతుంది, లేదంటే కనుక మీకు ఇళ్ళకి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా మాకు పెన్షన్ అనేది అందుతుందా లేదా అనుకున్న డేట్లో అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండొచ్చండి. ఆల్రెడీ మనకు ఎన్నికల కమిషన్ ఈసీ అయితే గవర్నమెంట్కి ఆదేశాలు అయితే జారీ చేశారు. మనకు మే 1వ తేదీ నుండి మే 5వ తేదీ వరకు అయితే పెన్షన్ల పంపిణీ అనేది డైరెక్ట్గా అందించాలని చెప్పేసి, సో దీంట్లో ఎలాంటి మనకు ఆలస్యం అనేది చేయకూడదు పెన్షన్ లబ్ధిదారులతో అని చెప్పేసి కూడా అయితే చెప్పారు. సో దీని కారణంగా ప్రభుత్వం ఏంటంటే 1వ తేదీ నుండి 5వ తేదీ లోపల, అంటే 6వ తేదీ కూడా ఈ పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది అందించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకేంటంటే ఈ విధంగా మనకు రూల్స్ అనేది తీసుకొచ్చారండి. ఆల్మోస్ట్ మనకేంటంటే పెన్షన్ల పంపిణీ అనేది అకౌంట్లు లేని వాళ్లకు పంపిణీ చేస్తారు ఇంటి దగ్గరే. అలాగే దివ్యాంగులు, వికలాంగులు, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే రోగులు ఉంటారో సో ఇలాంటి వాళ్ళందరికీ ఇంటి దగ్గర పంపిణీ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు మాత్రం డైరెక్ట్గా బ్యాంకుల్లో వేస్తారు. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదనేది కూడా డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకుంటారండి. సో ఈ విధంగా మనకు డీబీటీ రూపంలో ఈ బ్యాంక్ అకౌంట్లో మనకు పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది వేస్తారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.